వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి, అనగా ఈ లోకమంతా చీకటితో నిండిపోయినప్పుడు ఈ చీకటిలోనే తమ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారి బ్రతుకుల మధ్య ఇదిగో నా దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, యోహాను సువార్తలో రాయబడిన మాట, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వెలుగై ఉండేటువంటి యేసు వైపు ఎవరైతే ఆకర్షించబడతారో వారు కూడా వెలుగుగా మార్చబడతారు. ఆమేన్. వారి జీవితాల్లో ఉండేటువంటి చీకటంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితాల్లో ఉండేటువంటి ప్రతి సమస్యలను కూడా నా ప్రభు తొలగిస్తాడు. ఎప్పుడు ఆ వెలుగులో కూడా మనము కలిసి బ్రతికినప్పుడు. దేవునికి స్తోత్రం. రండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు ప్రభు మనకిచ్చినటువంటి మాట, కీర్తన గ్రంథం 11వ సంకీర్తన 1 నుంచి 3 వచనాలు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేయాలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు మాతో అందరితో సూటికి తేటకి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. బాగా వినండి. ఈ కీర్తనకారుడు యొక్క రాసినటువంటి మాటలలో మన జీవితాలు ఎలా ఉన్నవో వాక్యపు వెలుగులో ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏంటంట, అక్కడ కొంతమంది దుష్టులు ఉన్నారు. ఆ దుష్టులందరూ అంటున్నారు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేయాలా అని ఎవరో కొంతమంది అక్కడ ఉండేటువంటి భక్తులతో మాట్లాడుతున్నారంట. ఏమని? ఎరా యెహోవా శరణుజొచ్చి ఉన్నావు కదా, యెహోవాని వేడుకుంటున్నావు కదా, ఆ దేవుడే నీకు శరణం అంటున్నావు కదా, ఆ దేవుడే నీకు ఆదరణిస్తాడు అంటున్నావు కదా, ఆ దేవుడే నీ బాధలు తీరుస్తాడు అంటున్నావు కదా, ఆ దేవుడే నీ పక్షమును వ్యాజ్యమాడతాడు అంటున్నావు కదా. అలాగైతే పక్షి ఎగురినట్లుగా ఎక్కడి నుంచి అక్కడికి ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా అని మీరు నాతో చెప్పుటేయాలా? దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. కొంతమంది అంటున్నారంట, ఏమని? నీ దేవుడు నీకు కాపుదలు ఉంటారని చెప్పే కదా, ఆ దేవుడు నీకు ఏమైనా సహాయం చేశాడు అని కొంతమంది అడుగుతున్నారంట. ఎవరిని? ఈ భక్తుడిని. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనల్ని కూడా చాలామంది అడుగుతూ ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే రానున్న రోజులు అడుగుతారేమో, ఏమని? నువ్వు నమ్మిన దేవుడు నీకు మేలు చేశాడా? నువ్వు నమ్మిన దేవుడు నీ బ్రతుకును మార్చాడా? నువ్వు నమ్మిన దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడా? నువ్వు నమ్మిన దేవుడు నీ బ్రతుకును సరిచేసి నీ కుటుంబంలో సంతోషమును సమాధానం ఇచ్చాడా? అలాంటప్పుడు ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు ఎంతైతే నమ్ముకుంటున్నావో ఆ దేవుడు నీకు సహాయం చేశాడా అని ఎవరైతే అడుగుతున్నారో వారికి మనం చెప్పాల్సిన మాట, దేవునికి స్తోత్రం. ఏమని తెలుసా? ఆయన నా జీవితాలు ఖచ్చితంగా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మేలు చేసే దేవుడు నేను నమ్మిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇంకో మాట అంటున్నాడు అక్కడ, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేయాలా? నేను ఇక్కడ బ్రతకడం, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో అని మీ నాతో చెప్పడం ఎందుకు? మీ పనేది మీరు చేసుకోవచ్చు కదా. ఈ రోజున చాలామంది చూడండి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ బాధపరచడానికి ఎక్కలేని విషయాలు చెప్తూ ఉంటారు. వీళ్ళు బాధపడుతున్నారు కదా, కొంచెం ధైర్యం చెప్దాం, కొంచెం వాళ్ళని ఎంతగానో వారికి ఉండేటువంటి ప్రతి పరిస్థితిని బట్టి దేవుని వైపు మళ్ళిద్దాం, దేవుని మీద ఆధారపడేలాగా మాట్లాడదాం అనేటువంటి ఆలోచన కలిగి ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారంటే ఎవరో రారు. దేవునికి స్తోత్రం. అలా జరిగిందా? ఇలా జరిగిందా? నువ్వు అలా చేయకపోతే బాగుండు, అనవసరంగా నువ్వే లూజ్ ఇచ్చావు, అనవసరంగా నువ్వే నమ్మావు, అనవసరంగా నువ్వే మోసపోయావు, అసలే మోసపోయి అసలే బాధపడుతూ ఉంటుంటే, అసలే కన్నీరు కారుస్తూ ఉంటుంటే అటువంటి వారి దగ్గరికి ఏం చెప్పాలి? ధైర్యం కలిగినటువంటి మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ధైర్యం చెప్పేవారు ఎక్కడ మనకు కానరావట్లా. ఆమేన్. ఇదివరకు పడిపోతే దగ్గరికి వెళ్ళి లేవనెత్తి ఏమైంది, ఏంటి బాబు, ఎవరబ్బాయివి ఎవరమ్మాయివి అని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ విషయాలన్నీ కూడా కనుక్కొని ఆ బిడ్డకి కొంచెం ఆయింట్మెంట్ పూసి వీలైతే ఆకలేస్తే కొంచెం ఏదైనా పెట్టి ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు అందరి దగ్గర ఏమున్నాయి? మొబైల్స్ ఉన్నాయి కాబట్టి పడిపోయిన వ్యక్తిని చక్కగా ఫోటోలు తీసి
ఇదిగో పలానా వ్యక్తి ఇలా పడిపోయాడండి అని చెప్పి అనేక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారేమో, దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉన్నాడు ఎవరు కూడా పలకట్ల, అడగట్ల. దేవునికి స్తోత్రం. అంతెందుకండి, ఈ రోజుల్లో సొంత బంధువులు కూడా, అన్నాదమ్ములు కూడా, అక్కా చెల్లెలు కూడా, కడుపున పుట్టిన బిడ్డలు కూడా పలకరించడానికి రావట్ల. దేవునికి స్తోత్రం. వస్తున్నారా? మనతో ఉన్నారా? మన పెడితే నీ యొక్క కడుపులో ఇంచుమించు 9 మాసాలు నువ్వు మోసి పెంచినటువంటి నీ పిల్లలే నిన్నెవరు కూడా సరిగ్గా చూసుకోవట్లేదే, ఎవరు నీతో ఉండట్లేదే, ఎవరు నీ ప్రేమను చూపించట్లేదే. అయ్యో, నా ప్రేమను రుచి చూపించాను, నా ప్రేమను వారి మీద కుమ్మరించాను, వారికి ఏది కావాలన్నా అన్నీ చేసి పెట్టాను, ఇప్పుడు నాకు అవసరం వచ్చేసరికి వాళ్ళు అల్లంత దూరాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు, వీళ్ళ నాన్నని పెంచింది అనేటువంటి ఆలోచనలు పడుకున్నప్పుడు నీ మధ్యలో చెలరేగట్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కింద 2వ వచనం అన్నాడు, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దుష్టులు ఉన్నారంట. ఈ దుష్టులు యథార్థవంతుల మీద, నీతివంతుల మీద వాళ్ళు ఏం చేస్తున్నారంట? బాణాలు వేస్తున్నారంట. ఇంకో మాట రాయబడింది, దుష్టులు విల్లెక్కి పెట్టారంట. 2వ అన్నాడు, తమ బాణములు నారి అనగా కట్టగా వాళ్ళని చంపడానికి ఆలోచన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కిందకు మాట ఉంది 3వ వచనంలో, నీతిమంతులు ఏమి చేయగలరు? ఎప్పుడు పునాదులు పాడైపోగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు, అయినను నీ మీద ఎన్నో రకాల మాటలు పలుకుతున్న జనాలు ఉన్నారేమో. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నీ నీతిని చూసి ఎవరు కూడా పట్టించుకోకపోగా నీ మీద బురద జల్లుతున్నారేమో, నేను అనరాని మాటలు అంటున్నారేమో, నేను పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడిగా, ఎప్పుడు తాగుబోతారా బాబు, ఎప్పుడు ఈ రీతిగా జోదగాడిగానే బ్రతుకుతాడ్రా, ఎప్పుడు వ్యభిచారులుగానే బ్రతుకుతాడ్రా అనేటువంటి నిందలు నీ మీద మోపుతున్నారేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట అడిగిన ఉండమ్మా, దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఇల్లంతా కూడా చాలా వరకు మనం ఇంట్లో నివాసం చేయలేక ఆ పునాదంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు పునాదులు పాడైనప్పుడు మనం ఏం చేయాలి? మరలా దాన్ని మనము పునర్నిర్మాణం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పునర్నిర్మాణం అంటే మరలా ఎక్కడైతే చెదలు పట్టేసిందో, ఎక్కడైతే పునాదులు పాడైపోయాయో, ఏ పునాది మీద అయితే ఇల్లు కట్టడానికి సిద్ధపడి ఒక పునాది వేసావో ఆ పునాది పాడైపోయినప్పుడు మరలా పునాది వేసుకోవడానికి నీ నడుం కట్టుకొని బలముగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆ పునాది నీ భక్తి అయితే, ఆ పునాది నీ నీతి అయితే, ఆ పునాది నీ యథార్థత అయితే, అవన్నీ కూడా పాడైపోయాయి, నీ బ్రతుకు పాడైపోయిందిరా అని ఎంతమైతే అనుకుంటూ ఉన్నారో మరలా పాడైపోయిన బ్రతుకుని మనం ఏం చేయాలంటే పునర్నిర్మాణించుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏ భక్తినైతే వదిలేసామో మరలా భక్తిలోనికి రావాలి. ఆమేన్, ఆమేన్. కొంతమందికి ఏదైనా ఒక మాట అంటే చాలా పౌరుషం. ఒక మాట అంటే కొంతమందికి ఎన్ని మాటలు చెప్పినా పౌరుషం రాదు, వస్తుందా? ఏదో దులుపుకుని వెళ్ళిపోతారు అంతే. కొంతమందికి మాట అంటే పడరు. కొంతమంది అసలు దాన్ని అంటావా నువ్వు? మరి నువ్వు మాటలు అనిపించుకోకుండా ఉండాలంటే నీ భక్తి నీకేం చేయాలి? నీకు బలం తీసుకురావాలి. నీ భక్తి ఆ దేవుడి మీద ఆనుకునే విధంగా ఉండాలి నీ భక్తి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చూస్తున్నాడు ఒక భక్తి, పాస్టర్ గారు లేనప్పుడు మరో భక్తి, పాస్టర్ గారు ఉన్నప్పుడు భయం కలిగి, పాస్టర్ గారు లేనప్పుడు భయం లేకుండా దేవుడు చూడట్లేదా? ఈ లోకంలో దేవుడు ప్రతి మనిషికి 2 కళ్ళు ఇచ్చాడేమో కానీ మనము కళ్ళు మూసుకున్నా ఈ లోకస్తులందరూ కూడా మనం చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన తీరు చూస్తూ ఉన్నారు. వీళ్ళ క్రైస్తవుల, వీళ్ళు దేవుని బిడ్డల, వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారా అనేటువంటి నినాదంలో ప్రతి ఒక్కరు కూడా మనం గమనిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించండి, నీతిమంతుల మీదకి, యథార్థవంతుల మీదకి ఈ దుష్టులు విల్లొక్కు పెట్టినప్పుడు బాణములు అక్క నారి మీద, ఇంకా చెప్పాలి అక్కడ రాబడిన మాట, నారి యందు సంధించినప్పుడు వాళ్ళని చంపడానికి చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 3వ వచనంలో, నీతిమంతులు ఏమి చేయగలరు? ఇప్పుడు పునాదులు పాడైపోగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి ఏం చేయాలి పునాదులు పాడైనప్పుడు? చూడండి, ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన యెషయా
అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు హిజ్కియా. చెప్పండి, ఏం పేరు? గట్టిగా, ఏం పేరు? హిజ్కియా. ఇప్పుడు నన్ను మాట అడగనమండి. ఒక రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరొక రాజు మరొక దేశాన్ని పరిపాలిస్తాడు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొంచెం అనారోగ్య పాలయ్యాడనుకో, కొంచెం బలహీన పడ్డాడనుకో, ఆ పక్కన ఉన్న రాజు ఏం చేస్తాడు? ఎలాగైనా ఈ రాజును చంపేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాడా చూడ్డా? ఉదాహరణకి మన భారతదేశాన్ని అటు చైనా, ఇటు బంగ్లాదేశ్, ఇటుపక్క పాకిస్తాన్, అటుపక్క భూటాన్, అటుపక్క అనేక రకరకాలైనటువంటి దేశాలన్నీ ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా మనకు దేశంలో ఉండేటువంటి, భారతదేశంలో ఉండేటువంటి ఆ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైన రోగము కలిగి బాధపడుతున్నాడు. ఒక రోగం వచ్చింది. ఇది ఏ రోగం అంటే ఖచ్చితంగా మరణాన్ని ఇచ్చేటువంటి రోగమే. ఆమె హల్లెలూయా. బాగా వినండి. ఇప్పుడు ఈ మరణాన్ని కలిగించేటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి హిజ్కియా యొద్దకు ఎవరు వచ్చారని అడిగితే ప్రవక్త అయినటువంటి దేవుని ప్రవక్తగా ఉండేటువంటి ఆమోజు కుమారుడిగా యెషయా గారు అతని యొద్దకు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవలో ఉండేటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఎప్పుడైతే ఆ హిజ్కియా రాజు దగ్గరికి రాగానే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట? ఏంటంటే, హిజ్కియా, ఇదిగో నువ్వు బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. చాలాయ్, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పునాదులు పాడైపోయాయి. మరి నీతిమంతులు ఏం చేయాలి? ఉదాహరణకి ఇతడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని వాక్కు యెషయా గారి ద్వారా హిజ్కియా దగ్గరికి రాగానే హిజ్కియా ఏమని చదివిస్తున్నాడంటే, హిజ్కియాతో యెషయా భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు చక్కదిద్దుకో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనకు లోగడ ఒక సామెత ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలిరా. అందుకని ప్రాణం ఉండగానే, లోపల సత్తు ఉండగానే, బలం ఉండగానే ఒక 4 రాళ్ళు వెనక్కేసుకోవాలరా అంటారా? అలా సుత్తారేంటండి అంటారా? సూరమ్మ గారు అంటారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనక్కేసుకోవాలంటే ఈ రోజున చాలామంది కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు. 4 రాళ్ళు వెనక్కేసుకుంటే అర్థం ఏంటి? నువ్వు కష్టపడరా నాయన, రేపొద్దు నీకు ముసలితనం వచ్చిన తర్వాత ఆ కష్టపడినటువంటి జీవితంతో హాయిగా తినచ్చురా అని దాని అర్థం. కానీ ఏం చేశారంటే చాలా వరకు కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు. ఏ పనికి వెళ్ళకుండా, ఏమీ చేయకుండా, అటు నీళ్లు త్రాగకుండా, సరైనటువంటి భోజనం చేయకుండా, సరైనటువంటి సమయానికి తినకుండా అన్ని రకాల జబ్బులను కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇతడు హిజ్కియా ఉన్నాడు, ఇతడికి మరణకమైన రోగం వచ్చింది, ఇతడు చచ్చిపోతాడు. చచ్చిపోవడానికి ముందు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కదిద్దుకో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ ఇల్లు చక్కదిద్దుకో అనగానే హిజ్కియాకి ఏం అర్థమైంది అంటే తెలియదు. కానీ చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు హిజ్కియా, 2వ వచనం, తిప్పుకొని యెహోవా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి. నీ ఇల్లు చక్కదిద్దుకోమని సేవకుడు చెప్పగానే ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏదైనా బూజు ఉందో లేదంటే దుమ్ముందో తుడుచుకోలేదు హిజ్కియా. ఏం చేసుకున్నాడు? తన బురద, తన బూజు, తనకు ఎక్కడైతే దుమ్ముందో దాన్ని వెంటనే ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి తన ఇంటిని కట్టుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి అన్నీ తీసేసి, తుడిచేసి, తోమేసి, చక్కగా పెయింటింగ్, ఇది కాదు ఇల్లు అంటే శుభ్రం. ముందు మన జీవితం శుభ్రం చేసుకోవాలి. ముందు మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ జీవితం అనేటువంటి ఇల్లును కట్టుకుంటే అది కట్టుకోవడానికి హిజ్కియాకి అర్థమైన మాట ఏంటంటే, వెంటనే హిజ్కియా చేసిన పని తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఏం చేశాడంట?
తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకున్నాడు. గోడ తట్టు త్రిప్పుకుని వెంటనే ప్రార్థన చేస్తాను. ఏమని తెలుసా? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అయ్యా యెహోవా, నన్ను ఇక్కడి నుంచి లేదంటే చచ్చిపోతున్నాను కనుక నా ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పావా ప్రభువా అని వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ సన్నిధిలో యథార్థముగా ఎలా నడుచుకుంటున్నావు నీకు తెలుసు కదా ప్రభువా. దయచేసి నా ఇంటిని కట్టిన ఆయన, నా భక్తి జీవితాన్ని కట్టు ప్రభువా. నా జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడుతున్నానయ్యా. నా భర్త నా మాట వినట్లేదు, నా కుమారుడు నా మాట వినట్లేదు. ఇదిగో నాకుండేటువంటి నా కుమార్తెలు ఎవరు సరైనటువంటి రీతిలో నడవట్లేదు ప్రభువా. అయ్యా నా భర్తను, అయ్యా నా భార్యను, అయ్యా నా పిల్లలను మార్చండి, మా కుటుంబ జీవితాన్ని కట్టండి అని పునాదులు, ఆ ఇంటిలో ఉండేటువంటి పునాదులు పాడైపోయినప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఒకళ్ళ మాట వింటే మరొకళ్ళ మాట వినరు, ఒకళ్ళు లోబడితే మరొకరు లోబడరు, ఒకళ్ళు ప్రేమ చూపిస్తే మరొకరు ప్రేమ చూపించరు. ఇటువంటి రకరకాల జనాభా చాలా వరకు మనకు లొకాలిటీలో మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కాలంలో ఉన్నారు, ఇప్పుడు ఈ కాలంలో మరింత పెరుగుతూ ఉన్నారు. కాబట్టి నీ భక్తి జీవితాన్ని ఒక్కసారిగా నువ్వు కట్టుకోవడం ప్రారంభిస్తే నీ పునాదులు పాడైపోయాయి కదా అని ఏడోని కంటే పాడైపోయిన పునాదులు కట్టుకోవడానికి నువ్వు నిర్మాణం చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు నా ప్రభు నీ జీవితాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రభువా, వాళ్ళు అనేకమైన మాటలు అంటున్నారు నాయన, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను తిడుతున్నారయ్యా, అసలు నేను పల్లెత్తు మాట కూడా అనకపోయినా ప్రతిసారి నా మీదకే గుమ్ము కూడా వస్తున్నారయ్యా, నన్ను అనేక రకరకాల మాటలతో సూటిపోటు మాటలతో నన్ను పొడుస్తున్నారు ప్రభువా, నేను ఏ పని చేసుకోలేకపోతున్నానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, అయ్యో నీ సన్నిధానంలో గడపలేకపోతున్నాను ప్రభువా, నా భక్తి జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాను నాయన, దయచేసి నా పునాదులు మరలా మీరు కట్టండి అని దేవుని స్థలంలో ప్రార్థన చేయడమే మరలా మన పునాదులు కట్టుకోవడం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరు ఎన్ని రీతిలుగా మాట్లాడుకుంటున్నా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటే మన పునాది ఎన్నడూ కదలదు. ఆమేన్. చెప్పండి ఆమేన్. అందుకని ఇల్లు కట్టేటప్పుడు ముందు పునాది గట్టిగా వేస్తారు. ఆమేన్. అందుకని పెళ్లి చేసేటప్పుడు కూడా అటువైపు ఇటువైపు బంధుమిత్రులు ఎంతమంది ఉన్నారా, ఏం చేస్తున్నారా, అసలు వీడు పడికట్లండి ఏంటి అని ఆలోచించి చేస్తారు. కొంతమంది అలా చేయరు. అలా చేయకపోవడం ద్వారా కట్టబడినటువంటి ఆ కుటుంబం ఒకసారిగా కోలబడిపోతుంది. ఎందుకు? పునాది సరిగా లేదు కనుక. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని నేను పెళ్లి చేసేటప్పుడు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాను, అసలు ఈ అబ్బాయి సరైనటువంటి రీతిలో ఉన్నాడా లేదా, తాగుబోతుగా ఉన్నాడా, తిరిగిబోతుగా ఉన్నాడు, ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, అసలు ఈ అమ్మాయి అబ్బాయి దగ్గర ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇరువురు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి, అసలు వీళ్ళ స్తోమత ఏంటి, ఇవన్నీ గమనించి పెళ్లి చేయాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, హిజ్కియా కన్నీళ్లు విడిచాడు, హిజ్కియా తన యొక్క జీవితంలో ఏ ఇల్లు అయితే కోలబడిపోయిందో తన భక్తి జీవితంలో ప్రభు కొరకు అంతకుముందు ఎలా బ్రతికాడో ఇవన్నీ కూడా మరలా ప్రభు చెంత చేరి కన్నీరు కాచి ప్రార్థన చేయగా దేవుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? చదవనమాట 4వ వచన భాగం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతని తిట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని అన్నాడంట? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచానయ్యా. ఆమేన్. కొంతమంది మన కన్నీళ్ళు కార్చినా పట్టించుకోరు, కొంతమంది ఎంత ఏడ్చినా పట్టించుకోరు. కానీ దేవుడు చూడండి, హిజ్కియా కన్నీళ్ళు విడిచినప్పుడు నా దేవుడు చూచాడు, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కింద 6వ వచనంలో అంటాడు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చచ్చిపోతావరా నాయన అని ప్రభు చెప్పాడు, ఇప్పుడు మరలా ప్రభు అంటున్నాడు ఎలాగా, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఆలోచించండి, హిజ్కియా పునాదులు పాడైపోయినటువంటి తన జీవితాన్ని కట్టుకున్నాడా కట్టుకోలేదా? కట్టుకున్నాడు. తన జీవితం మరలా పునర్నిర్మాణం జరిగిందా జరగలేదా? జరిగింది. క్రీస్తు కొరకు లేదైతే దేవుని కొరకు ఏ రీతిగా అయితే మరలా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన జీవితం కట్టబడిందా కట్టబడలేదా?
కట్టబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు ఎన్ని రీతిలుగా మాట్లాడుకుంటున్నా నా దేవుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడనేటువంటి ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన భక్తి జీవితాన్ని కట్టుకుందాం. ఎన్ని పునాదులు పాడైపోయినా, ఇంకో మాట చెప్తాను, బాగా ఆలోచించండి. ప్రతి సంవత్సరం ఒక నూతన తీర్మానాలు మనం తీసుకుంటాం. ఈ రోజు నుంచి నేను క్రీస్తుకి ఇలా బ్రతకాలని అనుకుంటాం, బ్రతకలేం. ఇలా జీవించాలనుకుంటాం, జీవించలేం. ఇలాగ రూపాయి వెనకేసి, లేదంటే ఏదో ఒక రీతిలో కుటుంబంలో అవసరమైన ఏదైనా వస్తువు కొందామని అనుకుంటాం, కానీ కొనడానికి ప్రయత్నాలు చేస్తాం, కానీ మరలా దాన్ని కొనలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను అంటాను ఒకవేళ బైబిల్ పూర్తిగా చదవాలి అనేటువంటి తీర్మానం నీ మనసులో ఉంటే, ఒకవేళ ఎక్కడైతే ఆగిపోయావో మరలా అక్కడి నుంచి చదవడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం, లేదంటే దేవుని యొక్క సన్నిధానంలో గడుపుదాం అనేటువంటి ఆలోచన నీకుంటే, మరలా ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుంచి మరలా నువ్వు ప్రారంభించు. ప్రభు నీ జీవితాల కార్యాలు చేస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆగిపోవద్దు, సాగిపో. నీ ముందున్నటువంటి పరలోక రాజ్యాన్ని వైపు ఆ యేసు ప్రభు నడిపిస్తున్నాడనేటువంటి ఆ యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ నిండిగా మెండుగా దయచేయును గాక.